ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబం అంతటి కొరకు కూడాను తండ్రి కష్టపడుతున్నటువంటి తరుణంలో, తండ్రి పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తున్నటువంటి నీవు, నా తండ్రి నా కొరకు ఎంతగానో కష్టపడుతున్నాడు, నా తండ్రి నా కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, నా తండ్రి నా కొరకు ఎంతగానో నా యొక్క భవిష్యత్తు బాగుండాలని ఆస్తిని సమకూరుస్తున్నారు, నేను శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉండాలని నా తండ్రి నా కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నారని నీ తండ్రిని గూర్చి నీవు ఆలోచిస్తున్నావు కదా. అలాంటిది పరమ తండ్రి అయినటువంటి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం నీవెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? పరమ తండ్రి నీ భవిష్యత్తు కొరకు మాట్లాడుతున్నప్పుడు నీవెందుకు నిర్లక్ష్య ధోరణిలో ఉంటున్నావు? అటువంటి నిర్లక్ష్య స్వభావాన్నే నీవు కలిగి ఉన్నట్లయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను, నన్ను నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మను ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ మాటలు. ఆత్మల కొరకు సమస్తాన్ని కూడాను నేను వ్యయపరుస్తున్నాను, ఆత్మల యొక్క సంతోషము కొరకు బహు సంతోషముగా నేనైతే గనుక వ్యయపరుస్తాను, నాకు కలిగినది సమస్తాన్ని కూడా నేను వ్యయపరుస్తాను. అంత మాత్రమే కాదు, నేను ఎంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానో, నేను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో మీరు నన్ను అంత తక్కువగా ప్రేమిస్తున్నారు. అంత మాత్రమే కాదు, నాకు కలిగినది సమస్తమా కూడా నేను మీకు వ్యయపరుస్తున్నాను, నన్ను నేను కూడా వ్యయపరుచుకుంటున్నానని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ పౌలు గారు మరి దానికి ముందు పేజీలో అంటే రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మరి ముందు పేజీలో అంటే 11వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే పౌలు గారు ఎన్ని శ్రమలు పడింది ఆ లేఖనంలో అయితే కనుక రాయబడి ఉంటుంది. అనేక సార్లు ఆయన చెరసాల్లో అపరిమితమైనటువంటి దెబ్బలు, ప్రాణాపాయ స్థితిలో, ఓడ బద్దలైపోయినటువంటి స్థితిలో, ఇలాంటి ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఆయన సువార్త పరిచర్య జరిగించారు. ఎందుకొరకు అనంటే గనక నీవు నేను కూడాను ఆ సత్య సువార్త ఎరిగి ఉండాలి, సత్యమైనటువంటి దేవుడిని ఎరిగి ఉండాలి, ఆయనకి మనం విధేయత కలిగి ఉండాలి, నిత్య నరకాగ్ని గుండంలోకి మనం అప్పగించబడకుండా నిత్య జీవానికి చేర్చబడాలని ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసని వ్యర్థముగా పోనిస్తున్నావా? నేడు అనేక మంది సేవకులు వారు ప్రాణార్పణముగా పోయబడుతున్నటువంటి దినములలో మనం ఎంతో మంది సేవకులను మనం చూస్తున్నాం. అటువంటి తరుణంలో వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క సువార్త వ్యర్థము కాకూడదు అనంటే దేవుని యొక్క మాటలు మనకి దేవుడు సమీపముగా ఉండగానే, ఆ సువార్త మనకి అందుబాటులో ఉండగానే మనం స్వీకరించేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క గుణగణాల్ని మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. వారు పడుతున్నటువంటి ప్రయాస వ్యర్థము కాకూడదు అనంటే దేవుని యొక్క మాటలు మనం లోబడేటువంటి వారముగా ఉండాలి. అనేకులకు నీవు ఎరిగినటువంటి ఈ యొక్క నిజమైనటువంటి దేవుణ్ణి, సత్యమైనటువంటి దేవుణ్ణి, ఈ యొక్క సత్యమైనటువంటి సువార్తని, సువార్త ద్వారములు, సువార్త తలుపులు మూయబడక మునిపే
అనేకులకు తెలియపరచాలి. ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి నీ కొరకు ప్రయాసపడుతుంటే, కుటుంబం కొరకు ఆయన ఎంతగానో మరి తండ్రి తనను తాను కూడాను వ్యయపరుచుకుంటుంటే తల్లడిల్లిపోతున్నావు కదా. పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క మాటలు తెలియపరచు నిమిత్తము పరలోకపు తండ్రి తానుండేటువంటి నిత్య జీవ రాజ్యములో మన కొరకు శ్రేష్టమైనటువంటి స్థలము సిద్ధపరచనై వెళ్ళి ఉన్నటువంటి తరుణములో మరి యొక్క పరలోకపు తండ్రిని గూర్చి నీవు ఆలోచిస్తున్నావా? నా కొరకు ఆయన ఎంతగానో బలియాగమయ్యారు. నా కొరకు ఆయన ఎంతగానో 33.5 సంవత్సరాలు భూమి మీద నడియాడినప్పుడు ఎంతగానో ప్రయాసపడ్డారు నా కొరకే అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? నువ్వు గ్రహించుకోగలిగినట్లయితే గనక ఆ మాటలు నా కొరకే దేవుడు మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసిస్తావు. విశ్వసించినటువంటి నీవు మౌనముగా ఉండవు. అనేకులకు ఈ యొక్క సత్యమైనటువంటి సువార్తని, అనేకులకు ఈ సత్యమైనటువంటి దేవుణ్ణి గురించి నీ కొరకు నా కొరకు కూడాను ఆ యొక్క నరకాగ్ని గుండము యొక్క ద్వారములు మూయబడు నిమిత్తం ఎంతగా ప్రయాసపడ్డారో, ఎంతగా ప్రయాసపడి ఆయన మరణాన్ని జయించి తండ్రి యొద్ద ఆసీనులై ఉన్నారు. నీవు సిలువ సువార్తను నువ్వు ప్రకటిస్తావు. ఈ యొక్క మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఆనాటి అపోస్తలుడైనటువంటి పౌలు ఏ రీతిగా ఎంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రయాసపడ్డారో, అదే రీతిగా నీవు నేను కూడాను, నిజ దేవుడిని ఎరిగినటువంటి నీవు నేను కూడాను మన తండ్రి పడినటువంటి ప్రయాస వ్యర్థము కాకూడదు అని అంటే గనక బదులుగా చేయవలసింది ఒక్కటే, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు తెలియజేశాడు. సర్వలోకానికి మాత్రమే కాదు, కొద్ది మందికైనా కానీ ఈ సత్య సువార్తని ప్రకటిద్దాము. ఆయన యొక్క దీవెనలు పొందుకుందాము. అట్టి కృప దేవుడు ఇంక దయచేయనుగాక. ఆమేన్.